అమ్మకాలు రై జీఎస్టీ తగ్గుదలతో 2 నెలల్లో విక్రయాల జోరు. జీఎస్టీ తగ్గింపుతో కలిగిన ప్రయోజనం రాష్ట్రంలోని వాహనాల అమ్మకాలపై స్పష్టంగా కనిపించింది. గత ఏడాదితో పోలిస్తే ద్విచక్ర వాహనాలు, కార్ల విక్రయాలు పెద్ద ఎత్తున పెరిగినాయి. వీటి వల్ల రవాణా శాఖ రాబడి కూడా ఇచ్చింది. చిన్న కార్లతో పాటు 350 సీసీ వరకు ఉండే ద్విచక్ర వాహనాలపై జీఎస్టీని 28 నుంచి 10% తగ్గించారు. దీన్ని సెప్టెంబర్ 22 నుంచి కేంద్రం అమల్లోకి తీసుకొచ్చింది. దీంతో రాష్ట్రంలో సెప్టెంబర్ 22 నుంచి అక్టోబర్ 21 వరకు 30 రోజుల్లో వాహనాల అమ్మకాల్లో సగటున 46% వృద్ధి నమోదైంది. గత 30 రోజుల్లో 1,47,000 ద్విచక్ర వాహనాలు అమ్ముడుపోయినాయి. గత ఏడాది ఇదే కాలంలో 99,972తో విక్రయిస్తే ఈసారి 47,953 ద్విచక్ర వాహనాలు అధికంగా అమ్ముడయ్యాయి. 48% వృద్ధి కనిపించింది. 30 రోజుల్లో 12,895 కార్లు అమ్ముడయ్యాయి. గత ఏడాది ఇదే సమయంలో 8,911 కార్లను విక్రయించారు. 45% వృద్ధి నమోదైంది. ఇతర వాహనాల అమ్మకాలు ఈసారి 15,189 ఉంటే గత ఏడాది 11,361 మాత్రం 34% వృద్ధి కనిపించింది. మొత్తంగా అన్ని వాహనాలు కలిపి 1,76,900 విక్రయిస్తే గత ఏడాది 1,20,244 వాహనాలు అమ్మారు. అంటే 55,760 అదనంగా అమ్మారు. అమ్ముడయ్యే 46% ఉంది. 27% రాబడి పెరిగింది అన్నటువంటిది హైలైట్ చేశారు. ఇంకా రవాణా పన్ను భారీగా ఉంది మన రాష్ట్రంలో. అది కూడా తగ్గించగలిగితే కనుక ఇంకా ఎక్కువ వినియోగం జరుగుతుంది. లేకపోతే సరిపడా